ఓకే, హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో నేనైతే ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్న విధంగా ఇప్పుడైతే ఎంసీఎన్లో జాయిన్ అవ్వడం వల్ల లాభాలేంటి నష్టాలేంటి అన్నవైతే ఇప్పుడైతే ఈ వీడియోలో నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోలోకి వెళ్ళకంటే ముందుగా వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మనం ఎంసీఎన్లో జాయిన్ అయ్యేటప్పుడు ఒక అగ్రిమెంట్ని అయితే చేయాల్సి ఉంటుంది. ఆ అగ్రిమెంట్ అయిన తర్వాత మనం ఎంసీఎన్లో జాయిన్ అవుతాం కదా. అలా జాయిన్ అయిన తర్వాత మనకు ఎంసీఎన్లో జాయిన్ అవ్వడం వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు చూద్దాం. లాభాలు అన్నవి ఏంటి అంటే, మనం ఎంసీఎన్లో జాయిన్ అవ్వడం వల్ల ఆ మల్టీ ఛానల్ నెట్వర్క్లో ఏవైతే ఛానల్స్ ఉన్నాయో ఆ ఛానల్స్ అన్నింటిలో మన ఛానల్స్ని అయితే ప్రమోట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఛానల్స్లో ఫీచర్డ్ ఛానల్ కింద మన ఛానల్ని కూడా యాడ్ చేస్తారు. అలా యాడ్ చేయడం వల్ల వాళ్ళ ఛానల్కి బాగా వ్యూస్ వస్తూ ఉంటే, బాగా సబ్స్క్రైబర్స్ ఉంటే అప్పుడు వాళ్ళు మన ఛానల్ని కూడా విజిట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అలా విజిట్ చేస్తే మాత్రం మనకు వ్యూస్ ఎక్కువగా వస్తాయని కొద్దిగా చెప్పుకోవచ్చు. అలాగే ఎంసీఎన్లో జాయిన్ అవ్వడం వల్లనైతే మనకైతే కొన్ని ఛానల్ కొలాబరేషన్స్ అలాగే బ్రాండ్ కొలాబరేషన్స్ కూడా వస్తూ ఉంటాయి. అలా బ్రాండ్ కొలాబరేషన్ నుంచి అయితే మనకు కొంచెం ఎక్కువగా రెవెన్యూ వస్తూ ఉంటుంది. అలా ఎక్కువగా రెవెన్యూ రావడం అయితే మనకు ప్లస్ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఇందులో జాయిన్ అవ్వడం వల్ల మనకు కొంతమంది సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు. ఎందుకంటే ఆ నెట్వర్క్లో ఉన్న సబ్స్క్రైబర్స్ మనకు కూడా సబ్స్క్రైబ్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ ఎంసీఎన్లో జాయిన్ అవ్వడం వల్ల మనకైతే వాళ్ళు కొన్ని స్పెషల్ ఫీచర్స్ కల్పిస్తారు. అంటే వాళ్ళు మనకు మనం వీడియో తీసిస్తే వాళ్ళు ఎడిట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం, లేదంటే థంబ్నెయిల్స్ని చేసి ఇవ్వడం, లేదంటే మన ఛానల్ని ఆప్టిమైజ్ చేయడం, లేదంటే మన ఛానల్కు ఎస్సీఓ చేసి ఇవ్వడం, ఇలాంటివి అయితే కొన్ని ఫీచర్స్ని అయితే వాళ్ళు మనకు కల్పిస్తూ ఉంటారు. ఇవైతే కొద్దిగా బిజీ ఉన్న వాళ్ళకైతే వర్కౌట్ అవుతుందనే చెప్పుకోవచ్చు. ఇలా మనకు వీడియో ఎడిటింగ్, లేదంటే ఈ థంబ్నెయిల్ ఏదైతే ఉందో దాన్ని రెడీ చేసి ఇవ్వడం, లేదంటే ఛానల్ ఆప్టిమైజ్, లేదంటే వీడియోలకు ఎస్సీఓ చేసి ఇవ్వడం అనేది మంచిదని అయితే నా అభిప్రాయం. ఈ ఎంసీఎన్లో జాయిన్ అవ్వడం వల్ల వాళ్ళ ఎంసీఎన్లో పెద్ద క్రియేటర్ చేత మనకు కొలాబరేషన్స్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలా పెద్ద క్రియేటర్స్ చేత మనకు కొలాబరేషన్స్ వస్తే మాత్రం మన ఛానల్ కూడా వాళ్ళ ఛానల్తో పాటు గ్రో అవుతుందనే చెప్పుకోవచ్చు. అలాగే మనం ఎంసీఎన్లో జాయిన్ అయిన తర్వాత మనం చేయని తప్పుకు మన ఛానల్ సస్పెండ్ అవ్వడం కానీ, లేదంటే టర్మినేట్ అవ్వడం కానీ అయితే మాత్రం మనం డైరెక్ట్గా వెళ్ళి మన ఎంసీఎన్ వాళ్ళతో మాట్లాడచ్చు. మేమేం తప్పు చేయలేదు, మా ఛానల్ ఎలా టర్మినేట్ అయింది, మేము మీ ఎంసీఎన్లో ఉన్నాం కదా, మీకు అంత బాధ్యత లేదా అని వాళ్ళను అడగచ్చు. అలా కొంచెం మనకైతే సెక్యూరిటీ ఉంటుంది. అంతేగాని ఏదో పీక్స్ లెవెల్లో సెక్యూరిటీ ఉంటుందని అయితే కాదు. మనం ఎంసీఎన్లో జాయిన్ అవ్వకున్నా కూడా మనం ఏ తప్పు చేయకుండా మన ఛానల్ సస్పెండ్ అయినప్పుడు మనం యూట్యూబ్ టీం వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. వాళ్ళైతే మన ఛానల్ని మళ్ళీ రీఇన్స్టేట్ చేస్తారు. అలాగే మరి మనం ఇప్పుడు నష్టాల గురించి మాట్లాడుకున్నట్టయితే, ఇప్పుడు మనం వైపీపీ ప్రోగ్రాంలో అంటే యూట్యూబ్ ఛానల్ మోనటైజేషన్ మనం సింగిల్గా మనమే ఛానల్ రన్ చేసుకుంటూ ఉన్నప్పుడు మనకైతే యూట్యూబ్ నుండి అయితే రెవెన్యూ కొద్దిగా ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే మనము సంపాదించే దాంట్లో యూట్యూబ్ 45% తీసుకొని మనకు 55% అయితే ఇస్తుంది. అలా ఇచ్చినప్పుడు మనకు 55% అంటే ఒక 10,000 వచ్చాయి అనుకోండి, మన వీడియోస్ మీద ప్లే అయిన యాడ్స్కు మనకు 5,000 ఇస్తుంది. అలాగే యూట్యూబ్ అయితే 4,500 తీసుకుంటుంది. మనకు 5,500 అనేది కొంచెం ఎక్కువనే చెప్పుకోవచ్చు. కానీ ఇందులో ఎంసీఎన్లో జాయిన్ అవ్వడం వల్ల ఏంటి అంటే, మనకైతే ఈ 10,000 సంపాదిస్తే అలా 10,000 మాత్రం మనకైతే రావు. ఎందుకంటే 45% అంటే 4,500 యూట్యూబ్ అనేది తీసుకుంటుంది. అలాగే మనకు ఈ ఎంసీఎన్ వాళ్ళు మనం అందులో జాయిన్ అవ్వాలంటే మన రెవెన్యూలో మనం అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు మాట్లాడుకున్న పర్సెంట్ అయితే వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. అంటే వాళ్ళే మనకి ఇస్తారు. మనకు వచ్చేది మనకు ఇప్పుడు 5,500 మిగిలాయి కదా, మనం అందులో ఎంతో కొంత పర్సెంట్ మాట్లాడుకున్నప్పుడు ఆ పర్సెంట్ని తీసేసి ఉంచుకోవాలి. అంటే వాళ్ళకి ఇచ్చే పర్సెంట్ని అలా తీసేసుకొని మనకు అందులో ఎంత కాదన్నా కూడా 50-50 మాట్లాడుకున్నట్లయితే 5,500 అనుకుంటే 2,750. ఈ 2,750 ఎక్కడ మనకు సింగిల్గా ఉన్నప్పుడు
5,500 ఎక్కడ మనకు కొంచెం 40% అయినా లేకపోతే 30% అయినా కూడా రెవెన్యూ అయితే మనకు తక్కువగా ఉంటుంది. అలా ఎంసీఎన్లో జాయిన్ అవ్వడం వల్ల మనకు అవన్నీ బ్రాండ్ కొలాబరేషన్స్ పెరగచ్చేమో, కానీ మనకైతే ఇలా యూట్యూబ్ నుండి వచ్చే రెవెన్యూని అయితే కొద్దిగా తక్కువ అవుతుంది. మనం ఇక్కడ యూట్యూబ్లో మోనటైజేషన్ ప్రకారం ఉన్నా కూడా మనకైతే బ్రాండ్ కొలాబరేషన్స్ వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనకు ఇంకొద్దిగా రెవెన్యూ అయితే వస్తుంది మనం సింగిల్గా ఉన్నప్పుడే. అదే అందులో జాయిన్ అయితే మాత్రం మనకు అంత మాత్రం ఉండదు. 1,00,000 సంపాదిస్తే మనకు అందులో 30,000 మిగులుతాయి కావచ్చు, లేదంటే 10,000 అనుకుంటే అందులో 3,000 2,500 మిగులుతాయి. కానీ మనకు సింగిల్గా మన ఛానల్ని మనమే రన్ చేసుకున్నట్లయితే మనకైతే డబుల్ రెవెన్యూ. అంటే ఇక్కడ 30,000 దగ్గర 60,000, లేదంటే ఇక్కడ 3,000 దగ్గర 6,000 వరకు అయితే మిగిలే అవకాశం అయితే ఉంటుంది. ఎవరైనా యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేస్తారు? వాళ్ళకు యూట్యూబ్ నుండి రెవెన్యూ వస్తుందనే కదా. మరి అదే రెవెన్యూ మనకు యూట్యూబ్ నుండి వచ్చిన రెవెన్యూ తక్కువగా వస్తుంది అంటే ఈ ఎంసీఎన్లో జాయిన్ అవ్వడం వల్ల ఎవరు జాయిన్ అవుతారు? అలాగే మనం ఎంసీఎన్కు డబ్బులు ఇవ్వడం కాదు, మనము ఇక్కడ ఎంసీఎన్ జాయిన్ అయినప్పటి నుంచి మన ఛానల్కి వచ్చే డబ్బులన్నీ ఎంసీఎన్ వాళ్ళ అకౌంట్లో పడతాయి. వాళ్ళే మనకు తీసి ఇవ్వాలి. అంటే వాళ్ళు ఎప్పుడు తీసిస్తారు అన్నది మనం అగ్రిమెంట్లో రాసుకునే ఉంటాం. అలా రాసుకున్నప్పుడు అంటే 1 మంత్కి ఇస్తామంటే 1 మంత్కి ఇస్తారు, లేదంటే 3 మంత్స్ ఇలా వాళ్ళు వ్యాలిడిటీ కొద్దీ ఇస్తారన్నమాట. అలాంటప్పుడు కొన్ని అయితే ఎంసీఎన్లు కొద్దిగా అతికమగా చేస్తాయనే బయట అయితే టాక్ ఉంటుంది. మరి ఈ ఎంసీఎన్లో జాయిన్ అవ్వడం అయితే అంత మంచి పని అయితే కాదు. ఎందుకంటే మనం ఎవరమైనా యూట్యూబ్లో రెవెన్యూ కోసమే చేరుతాం, కానీ అదే రెవెన్యూ తక్కువగా వస్తుందంటే ఎవరు కూడా జాయిన్ అవ్వరు. అలాంటప్పుడు మనం అందులో జాయిన్ అవ్వాల్సిన అవసరం ఏముంది? మనం సింగిల్గా మన ఛానల్ మనమే నడుపుకుంటే కొద్దిగా ఎక్కువగా రెవెన్యూ వస్తుంది కదా. మనది మనమే నడుపుకుంటే మంచిది. అలాగే మనకు వ్యూస్ మనం సింగిల్గా ఉన్నా కూడా మనం ఆ ఎంసీఎన్లో జాయిన్ అవ్వకున్నా కూడా మనకైతే వ్యూస్ పెరుగుతాయి, సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు. దాని మీద అయితే నో డౌట్. మన కంటెంట్ సరిగా ఉంటేనైతే మనకైతే వ్యూస్ ఖచ్చితంగా వస్తాయి. మరి చూసారు కదా ఈ వీడియోలో ఎంసీఎన్లో జాయిన్ అవ్వడం వల్ల లాభాలేంటి నష్టాలేంటి అన్నది అయితే మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానని అయితే నేను అనుకుంటున్నాను. మరి ఈ టాపిక్ మీద మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే కదా మీకు అర్థమవుతుందా, లేదంటే నేను ఇంకేమైనా నా ఎక్స్ప్లెనేషన్ పద్ధతి మార్చుకోవాలా అన్నది నాకు కూడా తెలుస్తుంది. కాబట్టి మీరు ఇప్పుడే మీకు అర్థమైందా లేదంటే నా పద్ధతి మార్చుకోవాలా అన్నది ఇప్పుడే కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నేను మీకోసం ఇలానే మరెన్నో యూట్యూబ్ ఎడ్యుకేషనల్ వీడియోస్ అండ్ యూట్యూబ్ అప్డేట్స్ని అయితే తీసుకొని వస్తాను. అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి.